హమాస్ లీడర్ని కొట్టారు. చాలా అంటే ఒక క్లియర్ ఇండికేషన్ మనం కూడా ఏం చేయాలి. ఎందుకంటే మన ఈ హఫీజ్ సయ్యద్ ఇలా అంటే వాడు ఏం ఫైదా లేదు. హఫీజ్ సయ్యద్ పోతే ఇంకోటి వస్తాం లీడర్షిప్. కొట్టాల్సింది పాకిస్తాన్లో ఐఎస్ఐ. ఇప్పుడు ఇండియా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పాకిస్తాన్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇవాళ సిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేయబోతున్నాం అంటారు. మంచి పని, చాలా మంచి పని. వీళ్ళకి అర్థం కాదు, మన ప్రెస్ వాళ్ళకు కూడా ఎవరికి అర్థం కాదు సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటనేది కూడా తెలియదు చాలా మంది. జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ సైన్ చేసిన ఒక అగ్రిమెంట్. దాంట్లో ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ ఇందిరాగాంధీ చాలా పెద్ద టఫ్ డిక్టేటర్ అది ఇది అని చెప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు టఫ్ లీడర్ అని చెప్పుకుంటారు. 5,200 స్క్వేర్ మైల్స్ అంటే మీకు అర్థమవుతుంది, దాన్ని మల్టిప్లై చేసుకుంటే కిలోమీటర్స్ వస్తుంది. 200 మైల్స్ పాకిస్తాన్కి ఇచ్చేసింది టెరిటరీ. ఆలోచించండి, 1600 కిలోమీటర్లు అండి, దగ్గర దగ్గర 16,000 కిలోమీటర్స్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం రిటైర్ పాకిస్తాన్. అది మన ఆర్మీ క్యాప్చర్ చేసిన ఏరియా. అక్కడ ఉండకుండా అక్కడ దాంట్లో కొంచెం ఏరియా రిటైన్ చేసుకున్న తర్వాత మన కార్గిల్ వార్ జరిగినప్పుడు గుర్తుంటుంది, తొలోలింగ్ రేంజ్ అదంతా. దాని వెంట ఏరియా పాకిస్తాన్ వచ్చారు చూడండి, అక్కడ అటుపైకి నుంచి వచ్చారు వాళ్ళు ఫస్ట్. ఆ ఏరియా మన చేతిలో ఉంది. ఇది చెప్పుకుంటూ పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్లో మనం ఆక్యుపై చేసుకున్న టెరిటరీ పాకిస్తాన్ వెళ్ళి మనం ఆక్యుపై చేసుకున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆ దాంట్లో కూడా పాకిస్తాన్కి ఇచ్చేస్తారు ఇబ్రాహిం. సో నేనేం చెప్తున్నాను సార్, ఆ అగ్రిమెంట్ అప్పుడు సైన్ చేశారు, ఎందుకు చేశారు అదంతా మనం పక్కన పెడితే, ఇప్పుడు నేను మన ఇండస్ వాటర్ టికెట్స్ హోల్డ్ పెట్టామని చెప్పి మేము కూడా షిమ్లా అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేస్తున్నట్టే రాసియమంటారు. నేను ఇప్పుడు ట్వీట్ చేశాను, గివ్ ఇట్ టు us in writing that you're withdrawing from Shimla agreement. 2 ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో వాజేవన్ గారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అని మనకు బార్డర్ లేకుండా పాకిస్తాన్కి ఈ షిమ్లా అగ్రిమెంట్ లో ఎల్ఓసి అని మనం చెప్పుకుంటాం చూడండి, లైన్ ఆఫ్ కంట్రోల్, దాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ బార్డర్ మనకి పాకిస్తాన్కి. కానీ మీరు షిమ్లా అగ్రిమెంట్ విత్డ్రా చేస్తారనుకోండి, అది కూడా పోతుంది. అంటే మనం రేపు చూసుకొని పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళొచ్చు. అగ్రిమెంట్ లేదు కదా, అయిపోయింది కదా. షిమ్లా అగ్రిమెంట్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 మెయిన్ పాయింట్స్, ఒకటి మనం ఇచ్చిన 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోతే మేము వచ్చి తీసుకుంటాం. అగ్రిమెంట్ లేదు కదా, అగ్రిమెంట్ పోయింది, సో మీరు విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయకపోతే మేము వచ్చేస్తాం. సెకండ్, నేను చెప్పినట్ల ఈ అగ్రిమెంట్లో ఉన్న మెయిన్ రీజన్ ఒకటి, పాకిస్తాన్ చేసిన ఇంటర్నేషనల్ బార్డర్ని మనం ఇంకా అంగీకరించాం. మన లాహోర్ మన బార్డర్ అని చెప్పుకుంటాం, లేకుంటే ఇస్లామాబాద్ మన బార్డర్ అని చెప్పుకుంటే. సో ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేయడం అంటే చాలా ఈజీ అని, కానీ అది కాదు. మనం చేయాల్సింది కూల్ మైండ్ లో ఆలోచించి సురేష్ గారు అయితే ఇప్పుడు సిమ్లా అగ్రిమెంట్ సంబంధించి మీరు మాట్లాడిన దాన్ని బట్టి